మందిరానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ రొటీన్ లైఫ్ బ్రేక్ అవుతుంది. ఓకే, నీ రొటీన్ లైఫ్ బ్రేక్ అవుతుంది. నీ రొటీన్ లైఫ్ ఎలాగంటే ఒకరోజు మోషే ఏం చేసిందంటే, మోషేకి రొటీన్ లైఫ్ అయిపోయింది 40 సంవత్సరాలు. ఎలాంటి రొటీన్ లైఫ్ తెలుసా? మెల్లగా పొద్దున లేస్తూ ఉన్నాడు, భార్య దగ్గరికి వెళ్తా ఉన్నాడు, భార్య టిఫిన్ కడతా ఉన్నది, టిఫిన్ బ్యాగ్ తీసుకుంటున్నాడు, ఆ గొర్రెల మేపడానికి పోతా ఉన్నాడు. మళ్ళీ రాత్రికి వస్తున్నాడు, ఆ టిఫిన్ బాక్స్ ఆమెకి ఇస్తుండే, ఆమె టిఫిన్ బాక్స్ కడుగుతుంది, ఆయనతో మాట్లాడుతుంది, ఈరోజు అంతా ఉద్యోగంలో ఏమైంది. మళ్ళీ మార్నింగ్ లేస్తున్నాడు, బాయ్ చెప్తున్నాడు, టిఫిన్ బాక్స్ తీసుకెళ్తున్నాడు, మళ్ళీ ఆ గొర్రెలను మేపుతున్నాడు, తింటున్నాడు. ఇన్ని గొర్రెలు కొన్ని అయినాయి, అటు పోయినాయి, ఇటు వచ్చినాయి. మళ్ళీ ఇంటికి వస్తున్నా, అంత మంచిది అంటూ టీవీ పెట్టుకొని చూసినా అయిపోయింది. ఇలాగ రొటీన్గా 40 సంవత్సరాలు అయిపోయింది మోషే జీవితం. కానీ ఏమి జరగలే. నువ్వు ఇలా రొటీన్గా ఉద్యోగానికి వెళ్తూ ఇంటికి, ఉద్యోగానికి వెళ్తూ ఇంటికి, ఉద్యోగానికి వెళ్తూ ఇంటికి వెళ్ళి అనుకో, రొటీన్ లైఫ్. ఆ రొటీన్ లైఫ్ ని నా జీవితంలో రొట్టె లైఫ్ అంటారు. రొటీన్ లైఫ్ అని చెప్పండి. రొటీన్ లైఫ్, జాబు ఇంటికి, జాబు ఇంటికి, జాబు ఇంటికి. అలా ఇది రొటీన్ లైఫ్ అయిపోయింది మోషేకి. కానీ ఒక్క రోజు ఏమైపోయిందంటే ఒకటే దారి మోషేది. ఏం దారో తెలుసా? ఇలాగ ఇంటికి వెళ్ళడము, ఇలాగా డ్యూటీకి వెళ్ళడము, ఇలాగ ఇంటికి వెళ్ళడము. ఇలా ఎంతమంది రొటీన్ లైఫ్ ఉంది? ఎత్తురా, పర్లేదు, నువ్వు ఎత్తినందుకు దేవుడు దీవిస్తాడు. దేవుడి సన్నిధానంలో నువ్వు ఒప్పుకోవాలా? చెప్పండి, ఎంతమందికి రొటీన్ లైఫ్ కొనసాగా? నాది కూడా ఉండే, నా జీవితం కూడా రొటీన్ ఉండే. అదే రొటీన్ లైఫ్, జాబు హౌస్, జాబు హౌస్, ఒకటే దారి, వేరే దారే లేదు. అమర్పేట మసప్టాక ఒకటే దారిని మార్చలేవు. అలా కానీ మోషే ఏం చేసిండంటే, సడన్గా ఇలా వెళ్ళేవాడు ఒకరోజు ఇలా తిరిగి చూసిండు. తిరిగి చూస్తే పొదలో అగ్ని మండుతుంది, పొదగాలలే. ఇప్పుడు ఈ రొటీన్ లైఫ్ని వదిలేసి మోషే ఏం చేసిండో తెలుసా? జర్ర రైట్కి పోయింది ఇట్లా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రొటీన్ లైఫ్ వదిలేసి రైట్ సైడ్ పోయిండో, ఆ అగ్నిని చూసి ఎప్పుడైతే ఆయన వెళ్ళిండో, దేవుని స్వరం విన్నాడు. విన్న తర్వాత ఆయన దర్శనం ఆయన గుర్తొచ్చింది, ఆయన పిలుపు ఆయన గుర్తొచ్చింది. ఇక గొర్రెలను మేపుడు వదిలేసి లక్షల మందికి పాస్టర్ అయ్యిండు. అలాంటి ఏ చేతితో అయితే కర్రను పట్టుకొని గొర్రెలను మేపిండో, ఆ కర్ర అద్భుతాలు చేసే కర్రగా మారవద్దు. అంటే చర్చిలో అగ్ని ఉంటుంది, చర్చిలో ఫైర్ ఉంటుంది, చర్చిలో దేవుడి సన్నిధి ఉంటుంది, చర్చిలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నీ దర్శనాన్ని గుర్తు చేయాలి బాబు అనుకుంటావు. ఇంటికాళ్ళు అయ్యో 20,000 జీతమే, నేను ఎట్లా బతకాలంటే దేవుడు చర్చికి రాగానే, బిడ్డ నేను నీకు లక్షలు ఇవ్వబోతున్నాను. అప్పుడు నీకు గుర్తు, ఐ ఆమ్ ద మిలియనర్, వై ఐఎమ్ డూయింగ్ లైఫ్. నువ్వు అనుకుంటా, నేను ఈ మంత్ నుంచి నేను టైట్ అయ్యా. దేవుడు అంటే, నువ్వు ఖచ్చితంగా టైట్ అయ్యాలి. ఎందుకో తెలుసా? నేను ఆకాశం ఫ్లడ్ విడుదల చేయబోతున్నా. నువ్వు టైట్ వేస్తే నేను ధనవంతులుగా మార్చబోతున్నా, సేవకులకు ఉపకారిగా ఉంటా. అంటే గాడ్ విల్ రివైవ్ యువర్ విజన్. దేవుడిని దర్శనాన్ని గుర్తు చేస్తాడు మందిరానికి వెళ్తే. హల్లెలూయా. నీతో మాట్లాడుతూ ఉంటాడు, ఇది నీ దర్శనం, ఇది నీ పిలుపు, ఇది నీ కృప. అప్పుడు ఏ గొర్రెలు కొట్టిందో, ఇప్పుడు మోషే కర్ర అద్భుతాలు చేస్తూ ఉంటే జనులు ఆశ్చర్యపోతా ఉంటారు. హల్లెలూయా. పక్క చెప్పు, రొటీన్ లైఫ్లోకి బయటిగా. అందుకని మందిరం ఏ రోజైతే ఉన్నా, డోంట్ లీవ్ యువర్ చర్చ్.